పీకల మీదకి కత్తొచ్చేదాకా మనకెప్పుడు ఏది పనిచేయదు. హిందువులకి అస్సలు పట్టదు. అట్లాగే ఈ దేశం మీద దండయాత్రలు చేసిన వాళ్ళు వచ్చి చివరికి మన ఇళ్ల మీద మన ఊరి గుడిని ధ్వంసం చేస్తున్నప్పుడు కూడా గుడి మీదకి కదా మన మీదకి కాదు కదా అనుకున్నారు. తర్వాత వీళ్ళలోకి వచ్చి లేడీస్ని పట్టుకెళ్ళినప్పుడే తెలిసింది. భారతీయులలో ఉన్నటువంటి ఈ బలహీనతే అవతల వాళ్ళ యొక్క బలం. చైనా కంపెనీలు ఏవైనా సరే డేటాని తీసుకుంటుంటాయి. ఈ డేటాల ఆధారంగా మన నెత్తిన అనేకం రుద్దుతూ ఉంటుంటాయి. ఇప్పుడు ఇదే చైనా కంపెనీలు కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చింది. మంచిదే. చాట్ జీపీటీకి పోటీగా డీప్ సీక్ అంటూ ఏదో తీసుకొచ్చినటువంటి కృత్రిమ మేధకి సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ డీప్ సీక్ R1 అనేటటువంటిది. అయితే దీన్ని బాగా ఇప్పుడు అత్యధికంగా డౌన్లోడ్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు భారతీయులు ఉన్నారు. చైనా ఎక్విప్మెంట్ని ఎంత వదిలించుకుందామంటే అంతగా కొత్తగా వస్తుంది. ఇవాళ చైనా కనుక భారత్తో యుద్ధం చేయాలని పెద్ద ప్రాబ్లం ఏం అక్కర్లేదు. ఇప్పుడు మొన్న మనకి సింపుల్ ఎగ్జాంపుల్, ఇజ్రాయెల్ వాడు హమాస్ వాళ్ళని, హెజ్బుల్లా వాళ్ళని, హౌతీ వాళ్ళని ఎలా దెబ్బకొట్టాడు. వీళ్ళకి సంబంధించిన సెల్ ఫోన్లు, వీళ్ళకి సంబంధించిన టెక్నాలజీని వాళ్ళకి చేరేటట్టు చేశాడు. ఆ తర్వాత పేల్చేశాడు. సెల్ ఫోన్లు పేలిని, పేజర్లు పేలిని, ఏది వైర్లెస్ సెట్లు పేలిని, చివరికి వాళ్ళ జేబులో ఉన్నటువంటి పర్సులు కూడా పేలేటటువంటి సిచ్యుయేషన్ క్రియేట్ చేశాడు. అంటే అంత సులభం టెక్నాలజీ ఈ రోజుల్లో అట్లుంది. మనకి శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కానీ అలా జాగ్రత్తగా ఉంటామా? తక్కువ ఖర్చులో వచ్చిందంటే పాకిస్తాన్ అమ్మినా తీసుకుంటాం.